గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముద్దుగా మా అని పిలుచుకుంటారు. మహా అంటే 700 మంది సభ్యులు ఉంటారేమో. అయినా ఈ అసోసియేషన్ ఎన్నికలపై 2 రాష్ట్రాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొన్నది. ఏకంగా విషయం కోర్టుకు కూడా ఎక్కింది. ఎంపీ స్థాయి వ్యక్తులు తెర వెనుక వ్యవహారాన్ని నడిపించారు. మహామహులి ఎన్నిక కోసం చాలా కష్టపడ్డారు. రాజకీయ రంగాన్ని తలపించేలా సాగిన ఎన్నికల్లో చివరికి సినిమానే గెలిచింది. చివరిదాకా ఉత్కంఠగా సాగిన మా ఎన్నిక, దాని వెనుకున్న రాజకీయాలే ఇవాళ ఫోర్త్ ఎస్టేట్ డిస్కషన్. దీని మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ నటి, శాసనసభ్యురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా ఉన్నారు మనతోటి. రాజేంద్ర ప్రసాద్, మా అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్ర ప్రసాద్ జాయిన్ అవుతారు మనతోటి. అట్లాగే కాదంబరి కిరణ్ కూడా జాయిన్ అవుతారు. మీరు కూడా ఇందులో పాల్గొనవచ్చు. దీనిపై వీక్షకులు కూడా స్పందించవచ్చు. www.sakshi.com ద్వారా మీ స్పందన తెలుపొచ్చు. లెట్ us go to the subject. సినిమాల్లో కూడా కనిపించని ట్విస్ట్లు, క్లైమాక్స్లకు ఏమాత్రం తీసిపోని కౌంటింగ్, సినిమా నేతల ఎన్నిక అయినా కావాల్సినన్ని రాజకీయాలు, అభ్యర్థుల ఖరారు నుంచి ఫలితాల దాకా 2 రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపింది మా ఎన్నిక. గెలిచింది రాజేంద్ర ప్రసాద్ కాగా ఓడింది మాత్రం జయసుధ కాదు అంటున్నారు సినీ విశ్లేషకులు. క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఊహించని మలుపుల మధ్య ముగిశాయి. చివరి దాకా పోటీ ఇస్తుందనుకున్న జయసుధకు 4 రౌండ్ల కౌంటింగ్లోనే ఓటమి ఖరారైంది. పోలైన 394 ఓట్లలో ఏకంగా 85 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు రాజేంద్ర ప్రసాద్. తెలుగువారి అందరి బిడ్డగా, అందరి ఇళ్లల్లో ఒక DVD CD రూపంలో ఉన్న మీ రాజేంద్ర ప్రసాద్గా ఇవాళ కొత్త బాధ్యతని భగవంతుడు, ఆ నటరాజు నాకు అందివ్వడం జరిగింది. ఈ విజయం నాది కాదు, ఈ విజయం తప్పకుండా ఓట్లేసిన వాళ్ళందరిది. నేను మీ వాడిని, మంచి చేయడానికి వచ్చాను. కష్టంలో కూడా మేము 10 మందికి సహాయం చేయడంలో కూడా ఈ నవ్వును వదలవని మాలాగా అందరూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుల పువ్వులతో జీవితం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిగతా పోస్టుల్లోనూ రాజేంద్ర ప్రసాద్ ప్యానల్దే హవా. ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా తనికెళ్ల భరణి, కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా నరేష్, మరో జాయింట్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా బెనర్జీ, బ్రహ్మాజీ, చార్మి, ఢిల్లీ రాజేశ్వరి, ఏడిద శ్రీరామ్, శశాంక, గీతాంజలి, హేమ, జాకీ, జయలక్ష్మి, కాదంబరి కిరణ్, నర్సింగ్ యాదవ్, రాజీవ్ కనకాల, విద్యాసాగర్లు విజయం సాధించారు. ఈ ఉద్యమంలో మాకు వెన్నంటిన మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ, చిన్నవాళ్ళలారా మనకు ఒక అండ దొరికింది, పేదవాళ్ళలారా మనకు ఒక అభయం దొరికింది. దాని పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మీ అందరి ఆశీస్సులతో మేము మీ ముందుకు సాగుతాం. మేము ఎప్పుడు ఎలాంటి ఏ తప్పు చేసినా డైరెక్ట్గా మీరు అడగచ్చు. ఎన్నికలకు చాలా రోజుల ముందుగానే అధ్యక్ష పదవిపై ఆసక్తి ఉన్నట్లు రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. సీనియర్లలోనూ రాజేంద్ర అభ్యర్థిత్వానికి మద్దతు వచ్చింది. ఇక్కడే అసలు రాజకీయాలు మొదలయ్యాయి. 1993లో ప్రారంభమైన ఈ అసోసియేషన్కు ఏకంగా 6 సార్లు మురళీమోహనే అధ్యక్షుడిగా ఉన్నారు. ఏ రకంగా చూసినా అసోసియేషన్ మురళీమోహన్ కనుసన్నల్లోనే సాగింది. మొన్నటి ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎంపీగా విజయం సాధించిన మురళీమోహన్ ఆ తర్వాత కూడా మూవీ ఆర్టిస్టులపై ఆధిపత్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా కనిపించలేదు. రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారని అంతా భావించినా మురళీమోహన్ మాత్రం సడన్ గా జయసుధను తెరపైకి తెచ్చారు. సంఘంలో తనకు మద్దతు ఉందని, జయసుధ గెలవడం ఖాయమని భావించిన మురళీమోహన్ అనధికారికంగా పట్టు నిలుపుకుందామనుకున్నారు. అయితే ఆయన ఊహించిన దానికి భిన్నంగా ఫలితం వచ్చింది. ఎంతో ఉత్కంఠతను రేకెత్తించినటువంటి మా ఎలక్షన్స్ పూర్తిగా అవి వాళ్ళ కౌంటింగ్ కూడా జరిగి ప్రశాంతంగా అన్నీ జరిగి ఒక బ్రహ్మాండంగా పూర్తయింది. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా, ఎన్నికల వరకే పోటీ తప్ప ఎన్నికలు అయిన తర్వాత మేమందరం ఒకటే. మాలో మాకు ఏ విధమైన గ్రూపులు లేవు. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఒకటే, ఒకే మాట.
మురళీమోహన్ వైఖరిపై ఇతర ఆర్టిస్టులు కూడా మండిపడ్డారు. పోటీలో ఉన్న జయసుధ కంటే మురళీమోహనే బాధ్యుడని ధ్వజమెత్తారు. ఇవాళ ఫస్ట్ టైం ఏంటంటే మా చరిత్రలోనే మంచిదనం అన్నమాట. ఏంటంటే ఎవరైనా నిలబడచ్చు, ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు, మనం నెగ్గచ్చు అనేటువంటి ఒక మంచి మార్పు వచ్చింది. పెద్దవాళ్ళు అన్న అహంకారంతో ఈ ఎన్నికల్ని ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకి ఒక లెసన్గా ఉండాలి అనుకొని మేమందరం కష్టపడ్డాం. ఎందుకంటే ఒక లిమిటెడ్ వర్షన్ లాగా చేసేసారు ఆ ఆర్టిస్ట్ అసోసియేషన్ని. పేద కళాకారులందరికీ పెన్షన్లు ఇవ్వటంలో కానీ దేంట్లో కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఒక గౌరవం కోసం ఆ ప్రెసిడెంట్ పోస్ట్ వాళ్ళు వాడుకున్నారే తప్ప కళాకారులకు ఉపయోగపడే విధంగా ఏది కూడా చేయలేదు. ఎన్నికలు ముగిశాయి, వివాదమూ ముగిసింది. వినోదం పంచాల్సిన సినిమా స్టార్లు ఎన్నికల కోసం రెండుగా చీలినా సినిమాల కోసం అంతా ఒక్క తాటిపైకి రావాలనేది అభిమానులు కోరుకుంటున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో దాదాపు 758 మంది ఇక్కడ సభ్యులు లేరు. అయినప్పటికీ సాధారణ రాజకీయాలు ఎట్లా ఉంటాయో అట్లా జరిగినాయి మా ఎలక్షన్స్. ఆ ఎన్నికలు జరగడం, ఎన్నికల మీద ఒకరు కోర్టుకు వెళ్ళడం, కోర్టులో దీనికి సంబంధించి కొంత వ్యవహారం జరగడం, ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ కౌంటింగ్ జరిగింది. ఈరోజు రాజేంద్ర ప్రసాద్, సినిమా హీరో రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం, మా వ్యవహారాల గురించి మాట్లాడుకుంటున్నాం. రోజా ఉన్నారు మనతోటి, చాలా కాలం సినిమా హీరోయిన్గా ఉన్నారు, తర్వాత ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు, శాసనసభ్యురాలుగా ఉన్నారు. రోజా గారు చెప్పండి, దాదాపు 10 ఏళ్ళుగా మీరు డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నారు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. సినిమాల్లో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, రాజకీయాల్లో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, ఏవి మీకు ఎక్కువ ఇబ్బందిగా అనిపించినాయి? ఈరోజు జరిగిన మా ఎలక్షన్స్ చూస్తే రియల్ పాలిటిక్స్ని మరిపించాయి. సో ఒకే కుటుంబంగా ఉన్న కళాకారులని కొంతమంది 2 గ్రూపులుగా విడదీశారు ఈ ఎన్నికల ద్వారా. అది నిజంగా అది బాధాకరమైన విషయం. సో అది తప్ప ఈ విజయం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే నా మొదటి సినిమా ప్రేమ తపస్సు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ద్వారా నేను ఇంట్రడ్యూస్ అయ్యాను. సో ఈరోజు నాకు నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చిందంటే ఆ సినిమాలో నేను ఎంటర్ అవటం వల్లే నేను ఇంత దూరం వచ్చాను నేను అనుకుంటున్నా. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక గొప్ప నటుడు, మంచి మనిషి, అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ ఈ ఇండస్ట్రీలోనే ఒక గౌరవాన్ని పెంచిన వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తికి మనం అందరం కూడా యునానిమస్గా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అలా కాకుండా అతన్ని అవమానం చేసే విధంగా చివరి నిమిషంలో అతనికి పోటీ పెట్టి అతని మీద మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ మా అందరికీ చాలా బాధ అనిపించింది. సో మన పరువు మనం తీసుకున్న విధంగా కొంతమంది వాళ్ళ అహంకారంతో చేసిన దాన్ని మనం ఖండించాలి అని మేము డిసైడ్ చేసుకొని మేము అందరం కూడా వెనక ఉండి రాజేంద్ర ప్రసాద్ గారికి మా వంతు ఉడతా భక్తిగా సో ఎంత చేయగలమో అంత హెల్ప్ చేసాం. కానీ రోజా గారు, అదే మీరు ఇటీవల జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కూడా చూసినాం మేము. సో మొత్తం టార్గెట్ అంతా మీరే అయినారు. అంటే సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ విమెన్ వెన్ దే కమింగ్ టు పాలిటిక్స్, వెన్ దే కమింగ్ టు సినిమా, వాళ్ళ పట్ల ఉండే ఒక అంటే మెన్కు ఉండే వైఖరి కానివ్వండి, లేదా రాజకీయాల్లో ఉన్న సినిమాల్లో ఉన్న మెన్ ఆర్ మెన్, మీకు ఏది ఎక్కువ అంటే బాధ కలిగించింది, ఏది ఎక్కువ ఇబ్బంది అనిపించింది? ఎక్కడంటే వారి యొక్క విజయాని కోసమో లేకపోతే వారి యొక్క అహంకారాన్ని సాటిస్ఫై చేసుకోవడానికో లేకపోతే వారి యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవటానికి కోసం ఒక ఆడ మనిషిని ముందు పెడతారు. సపోజ్ అసెంబ్లీలో మీరు చూస్తే నన్ను ఒక తక్కువ చేయటం కోసము ఒక మంత్రి పీతల సుజాతతో నీకు మేము భిక్ష చేసాము, మా కాలు గోటికి సరిపోదు అని చెప్పి ఎలాంటి వ్యాఖ్యలు చేయించారో మనం చూసాం. అలాగే ఇక్కడ జయసుధ గారి విషయానికి వస్తే నిజంగా ఆవిడ ఓడిపోవటం బాధగా ఉంది. నిజంగా మురళీమోహన్ గారికి అంటే ఒక మహిళని గౌరవించాలి, ఆమెను కూడా అధ్యక్షురాలు చేయాలి అంటే యునానిమస్ గా 6 సార్లు ఆయన అయ్యాడు. అలా కాదు, 6 సార్లు ఆయన అయినప్పుడు ఒక 2 సార్లు ఎవరో ఒక మహిళకి ఆయన ఇచ్చుంటే సో ఈ రోజు ఆయన అన్నదానికి ఒక న్యాయం ఉండేది. కానీ యునానిమస్ అయితే నేను ఉండాలి, ఎలక్షన్ జరిగితే ఎవరో ఒకరు నెత్తికి కట్టాలని ఈరోజు ఆవిడని బలిపశువుం చేశారు. సో అది చాలా బాధాకరం. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన ఈ ధర్మయుద్ధంలో రాజేంద్ర ప్రసాద్ గెలవటం అనేది పేద కళాకారులు అందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఒక మా అసోసియేషన్కి వెళ్ళాలి అంటే అదొక కార్పొరేట్ కంపెనీ లాగా ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు డబ్బున్న వాళ్ళే పోయేదానికి అలా ఉండేది. ఒక పేద కళాకారుడు వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకునే పరిస్థితి లేదు. ఒక కొత్త కళాకారుడు ఒక 4-5 సినిమాలు చేసిన వాడు వెళ్ళి సభ్యత్వం తీసుకోవాలంటే నువ్వు పనికిరావు, నీకు ఇచ్చేదానికి కుదరదు అని చెప్పి వాళ్ళే డిసైడ్ చేస్తారు మీకు ఇవ్వచ్చు మీకు ఇవ్వకూడదు అని చెప్పి. చాలామంది ఆర్టిస్టులకు అసలు మెంబర్షిప్ కూడా ఇవ్వకుండా
ఆ మెంబర్షిప్ అనేది వాళ్ళ సొంతంగా వాళ్ళ చేతుల్లో లిమిటెడ్గా ఉండాలని పెట్టుకోవటం కూడా జరిగింది. అలాగే పేద కళాకారులు ఎంతోమంది ఉన్నారు లైమ్ లైట్లో ఉండి ఇప్పుడు ఏమీ జరగని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఎంతోమందికి మనము ఆనందాన్ని పంచిస్తున్నాము. ఎంతోమందికి ఎక్కడ తుఫాన్ వచ్చినా ఎక్కడ ఒక భూకంపం వచ్చినా మనం ఫండ్ రైజింగ్ చేసి అందరికీ పంపిస్తున్నాం. అలాంటిది మనకంటూ ఒక ఇల్లు లేదు, మన కష్టాలని తీర్చడానికి ఒక ఆర్థిక స్థితి లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఎప్పుడైతే రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికల ముందు ఇవన్నీ నేను సెటరైట్ చేస్తాను, వీటి కోసం నేను సమయం కేటాయిస్తాను, నేను చేస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా మేము అందరం కూడా నమ్మాం. ఎందుకంటే అతను చాలా సరదాగా ఉంటారు, డౌన్ టు ఎర్త్గా ఉంటారు. అండ్ ఎక్కడికైనా ఒక సమస్యను పరిష్కరించడం కోసం ఇప్పుడు కేసీఆర్ గారినైనా కలవగలడు, చంద్రబాబు నాయుడునైనా కలిసి అతను ఆ పని చేయాలన్న తపన ఉన్న మనిషి. సో వీళ్ళందరూ ఏంటంటే ముందున్న వాళ్ళంతా అది ఒక గౌరవానికి, నేను మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అనేది ఒక గౌరవానికి వెనక పేరు వేసుకోవడానికి యూజ్ చేసుకున్నారే తప్ప అసోసియేషన్ డెవలప్మెంట్ గురించి ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఈరోజు కూడా అహంకారంతో అది ఎక్కడ దూరం అవుతుందో అన్న బాధతో పోటీ ఇచ్చారే తప్ప నిజంగా దానికి అధ్యక్షుడినై మనం ఏదో చేయాలనేది ఎక్కడా కూడా కనిపించలేదు. సో నిజంగానే కానీ రోజా గారు ఇంతకుముందు మనం రిజల్ట్స్ తర్వాత చూసినాం, విజువల్స్ చూసినట్టయితే మురళీమోహన్ గారు అంటున్నారు మేమంతా ఒకే కుటుంబం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకు అట్లాంటి భేదాలు ఏం లేవు, మేము కలిసి పనిచేస్తూ ఉంటున్నారు. అట్లాంటప్పుడు ఇంత తీవ్రమైన పోటీ ఎందుకు వచ్చింది? రాజప్రసాద్ గారు దాదాపు చాలా రోజుల ముందే ఆయన ప్రకటించినట్టున్నారు అంటున్నా. ఈరోజు ఓడిపోయిన తర్వాత మేమంతా ఒకటే అంటున్నారు. అది ఎన్నికలప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రెస్ మీట్లప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పార్టీలు అనేవి ఎప్పుడు గలవు, పొలిటికల్ పార్టీస్ అనేది. సో వాళ్ళు ఎంత దూషించుకున్నా ఎంత మాట్లాడినా కూడా ఎప్పటికీ కలవని ధృవాలు కాబట్టి వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వేరు. కానీ మనం ఆర్టిస్టులుగా ఉన్నప్పుడు ఎన్నికల తర్వాత మనం అందరం కలిసి వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఎన్నికలప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం దగ్గర పెట్టుకొని ఉండాలి మాటలు. అలా లేకుండా మాట్లాడేసి ఈరోజు అందరం ఒకటి అని చెప్పి గ్యాప్ క్రియేట్ చేసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ క్లియర్ కట్గా చెప్పారు ఆయన, నేను నించోవాలని నాకు ఆశ లేదు, అందరూ కలిసి మీరు నించుంటే బాగుంటుంది అన్నప్పుడు నేను వచ్చాను. నన్ను నించోమని యునానిమస్ చేసే టైంలో నాకు ఒక పోటీ పెట్టి నన్ను అవమానించడం అనేది కరెక్ట్ కాదు. సో అక్కడ ఈగో హర్ట్ చేశారు. ఆ ఈగో హర్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, మాలాంటి వాళ్ళందరికీ కూడా బాధేస్తుంది. అంటే ఒకరి సొంతమే కాదు కదా, మా అసోసియేషన్ ఒకరి సొంతం కాదు. మీరు అన్నట్టు ఆ పోటీకి మళ్ళీ ఒక ఉమెన్ నిలబెట్టడం, జయసుధ గారు చాలా ప్రేమ, విమెన్ మీద ప్రేమ ఉన్నట్టు విమెన్ ఏదో మేమంతా అవమానించినట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది తప్పు. ఈ రోజుకి మాకు జయసుధ మీద గారి గౌరవం ఉంది. నేను అనేది మురళీమోహన్ గారు 6 సార్లు మీరు అధ్యక్షులుగా ఉన్నారే, 6 సార్లు మీరు ఎందుకున్నారు? అప్పుడు 2 సార్లు 3 సార్లు విమెన్కి మీరు ఇచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడే పోటీ ఉన్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటున్నాను, ఆమె బలిపశువుని చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నాను. రైట్. రోజా గారు మనతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో యాక్టివ్ గా ఉన్న కాదంబరి కిరణ్ గారు ఉన్నారు, శ్రీరామ్ గారు ఉన్నారు, అట్లాగే విజయ్ యాదవ్ కూడా మనతో జాయిన్ అయినారు. కిరణ్, మీరు ఎలక్షన్స్ ముందు ఒకసారి ఇట్లాంటి డిస్కషన్లో ఇక్కడ పార్టిసిపేట్ చేసినారు. అప్పటికి ఇప్పటికి ఏమనిపించింది? ఆ రోజుల్లో జయసుధ గెలుపు ఖాయం, రాజేంద్ర ప్రసాద్ ఓడిపోతారని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినారు. తర్వాత నేను ఇంతకుముందు నేను రోజా గారితో చెప్తూ ఉన్నాను, జనరల్ ఇప్పుడు వారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు, శాసనసభ్యురాలుగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. వారికి తెలుసు శాసనసభ లోపల వెలుపల రాజకీయాల్లో ఎట్లాంటి వైఖరులు, ఎట్లాంటి ధోరణులు ఉంటాయో తెలుసు. అవన్నీ సినిమాల్లో కూడా ఉన్నాయా అని అడిగాను. సినిమాలో కూడా రాజకీయాలు వచ్చినట్టు, సినిమా కూడా జీవితమే కదా అమరన్న. రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి రాజకీయాలు చేశారు. రోజా గారు కూడా అంత స్ట్రబరన్ గా, అంత బయట అంత రెబల్ గా అవడానికి కారణం ఆవిడ కూడా పడ్డదిగా, పడబట్టే వచ్చింది ఈరోజు తిరుగులేని నాయకురాలుగా నిలబడగలిగింది ఆవిడ. ఇప్పుడు తనకున్న మంచితనం ఏంటంటే, నేను వెళ్ళి అమ్మ ఇలా అనుకుంటున్నాం, షూర్ భలే ఉంది కదా, మరి మీరు కొంచెం ఎస్ఎంఎస్లు మీ పేరుతో, ఎస్ఎంఎస్ ఏంటి ఇంకేం కావాలి చెప్పండి, ఫట్ మన ఎస్ఎంఎస్ చేస్తే ఎస్ రోజా అని రాసి వాయిస్ మెయిల్ ఇస్తాను అని ఆవిడ వాలంటీర్గా వచ్చి ఇమీడియట్గా మేము రికార్డ్ చేసి వాయిస్ మెయిల్ ఆవిడ రాజేంద్ర ప్రసాద్ గారికి, కాదంబరి కిరణ్కి, ఏడి శ్రీరామ్కి, శివాజీరాజు కోట్లు వేయండి అని వాయిస్ మెయిల్ ఇచ్చిన. అంటే మనం అంతా ఒకటే, దీనికి ఏదో చేద్దాము అనే దృక్పథం ఏదైతే ఉందో ఆవిడకి క్లారిటీ ఉంది. ఇప్పుడు మీరు అంటున్నారు, మురళీమోహన్ గారు అన్నారు, మురళీమోహన్ మా అన్నయ్య, మాకెవడో బయటోడు కాదు అతను. అయితే ఇప్పుడు అంటున్నారు కదా అంతా ఒకటే అని. ఈ 10 రోజులు మనం ఒకటే అనుకుని ఎన్నిసార్లు గెలిపించాము. ఈ రోజు కూడా అడ్డు చెప్పలేదు. రాజకీయాలు వాటి దోవన ఉన్నా సినిమాల దగ్గరికి వచ్చేసరికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గరికి వచ్చేసరికి మీరు అందరూ ఒకటిగా ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు మేము పోటీ పెట్టలేదు. ఈ రోజు యునానిమస్ చేయాల్సిన పరిస్థితిలో రాజేంద్ర ప్రసాద్ గారిని అవమానించడం తప్పు అంటున్నాను. అది కదా నాన్న. ఇప్పుడు ఒకవేళ ఆయన మీద పోటీకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ కూడా మేము ఓడించాం సార్,
7 ఓట్లతో ఓడించాము ఆ రోజు. మరి నీకు ఫేవర్ కదా మేము. విజయ్ చంద్ర వస్తే ఓడించలేదు మిమ్మల్ని. తర్వాత విజయ్ చంద్ర నామినేషన్ వేసినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుని విత్డ్రా చేయించిన యునానిమస్ చేయించాం కదా. ఇదంతా మేమే మీ సేవకులుగా మీ మనుషులుగా మేము చేసాం. ఇవ్వండి ఒకసారి అంటే ఎవరూ లేనప్పుడు, మిగిలిన హీరోలందరికీ ఇంట్రెస్ట్ లేనప్పుడు మేము అడిగినప్పుడు ఒకసారి ఓడిపోయావు కదా నువ్వు వస్తే ఈ పేదవాళ్ళకి బాగా జరుగుతుంది కదా, పేదవాళ్ళకి దూరం అయిపోతుంది అసోసియేషన్ అని మేము రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మీరుంటే, మీలాంటి సిన్సియర్ మనుషులు ఉంటే నేను వస్తాను రా అని ఆయన చెప్పినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన నాగబాబు గారిని అన్నారు. నాగబాబు గారు నాకు ఇంట్రెస్ట్ లేదన్నారు. జగపతి బాబు గారు అన్నారు, ఆయన ఇంట్రెస్ట్ లేదన్నారు. శ్రీకాంత్ అన్నారు, ఇంట్రెస్ట్ లేదన్నారు. అప్పుడే మేము జయసుధ్ గారి పేరు చెప్పామండి. నేను చెప్పాను అన్న, చెప్తే రాదే టైం లేదా అని చెప్పింది నేనే. సడన్గా ఎవ్వరు వద్దు నేనే నిలబడుతున్నాను అన్నారు ఆయన. ఇదేంటి అని అప్పటికి రాజేంద్ర ప్రసాద్ గారు పాపం వచ్చి ప్రెస్ దగ్గరికి వచ్చి ఇంకెవరూ లేరు కదా అని నేను ఇలా నిలబడుతున్నానని ఆయన అనౌన్స్ చేస్తే, చిచ్చి అతను ఎలాగో కుదరదు నేనే నిలబడుతున్నానంటే అక్కడ మాకు షాకు. ఈ లోపల మా ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క రూల్స్. నాకు ఫెడరేషన్ రూల్ పెట్టారు, ఫెడరేషన్ ఉన్నవాడు ఇక్కడ రాకూడదని. నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అని ఫిల్మ్ ఫెడరేషన్ కాదు, మీ అందరికీ తెలుసు. 16,000 మంది కార్మికులకి నేను అక్కడ నాయకత్వం చేస్తూ ఉన్నా. నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ రాకూడదు. ఇప్పటివరకు లేనటువంటి రూల్స్ పెట్టి ఈ రాజేంద్ర ప్రసాద్ యొక్క అస్త్రాలన్నీ కట్ చేద్దాము, ఇది పవర్స్ అన్ని కట్ చేద్దాం, ఇతను ఒంటరివాడిని చేద్దాం, తొక్కుదాం అనుకో. ఇదంతా క్లియర్గా అందరూ పెద్దవాళ్ళు చూశారు. చిన్నవాళ్ళందరూ, ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు, మా చిన్నవాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. అదే రిజల్ట్ ఈరోజు. కానీ ఒక దశలో ఒక వాతావరణం కనిపించింది. రాజేంద్ర ప్రసాద్తో ఉన్నవాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ను సమర్థిస్తున్న వాళ్ళంతా కూడా పోటీలో నుంచి తప్పుకుంటున్నారు అనే ఒక ప్రచారం కూడా. అంటే ఒకటి మన చిన్న ఇరిటేషన్ తోటి ఇద్దరు శివాజీ రాజా, ఉత్తేజు, ఆ చిన్న ఇరిటేషన్ తోటి వాళ్ళు అందరూ అంత స్టబరన్గా ఉండకపోవచ్చు. సూటిబోటి మాటలకు కానీ అన్ని వద్దు ఎందుకు వచ్చింది ఉంటారు కదా మరి. అంచేత వాళ్ళు తగ్గిన మాట వాస్తవం. కానీ నేను ఒక మాట అన్నాను, నేను ఇలా ఉండిపోయాను. అప్పుడు నాగబాబు అని అన్నారు, ఏదో సరదాగా నవ్వుతా ఒక కామెడీ చేసుకుంటే ఏదో వెళ్ళిపోయి ఒక లైఫ్ లాగా నేను అనుకున్నాను. ఐఎమ్ సారీ కిరణ్, నీలో ఇంత స్టబరన్నెస్ ఉంది, ఇంత స్ట్రాంగ్గా నువ్వు ఒక మాట అంటే ఆ మాట గురించి నిలబడి ఆ పోరాటానికి నువ్వు ఎప్పుడైతే ఉంటావో నాకు హ్యాట్స్ ఆఫ్ కిరణ్. మీరు వెళ్ళండి, మీరు దిగింది యుద్ధానికి, మీరు వెళ్ళండి అని ఆయన నిలబడి సపోర్ట్ చేసిందే ఈరోజు ఈ రిజల్ట్. ఓకే శ్రీరామ్ గారు, ఒకటి చెప్పండి. ఇంతకుముందు విజువల్స్లో మనం చూసినాం, అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత అక్కడ ఉత్సవం జరుగుతున్నప్పుడు ఒకళ్ళిద్దరు ఆర్టిస్టులు చెప్తున్నారు, ఎవరైనా పోటీ చేయొచ్చు మాలో అనే ఒక వాతావరణం వాళ్ళు ఏర్పడింది రాజేంద్ర ప్రసాద్ పోటీ చేసి గెలిచిన తర్వాత అంటున్నారు. అంటే అంతకుముందు అంత క్లోజ్డ్గా ఉండిందా, అంత ఎవరు పోటీ చేయలేని విధంగా ఉండిందా, అంత అంటే అందరికీ అందుబాటులో లేని విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉండిందా? ఎందుకు అట్లాంటి అభిప్రాయం కలుగుతుంది వాళ్ళు? అంతకుముందు యాక్చువల్గా అండి కంటెస్ట్ చేయాలంటే ఫీజు యాక్చువల్గా 2,500 ఎంత ఉండేదండి. ఓకే. అండ్ 5,000 రెండు కేటగిరీస్కి, ఈసీకి 2,500 అండ్ ఆఫీస్ బేరర్స్ 5,000. ఓకే. ఇప్పుడు అది 10,000 చేశారు అండ్ 15,000. అంటే కామన్ మ్యాన్ ఎవరు రాకుండా, మామూలు ఆర్టిస్టులు ఎవరు పోటీ చేయడానికి లేకుండా ఉండేటట్టుగా అది వాళ్ళు చేశారని అందరికీ అర్థం అవుతుందండి. సో అక్కడే తెలిసిపోయింది. అంటే కామన్ చిన్నవాళ్ళు ఎవరు రాకూడదు, అందరూ మాదే పెద్దవాళ్ళే ఉండాలి అన్న దీంతో చేసినట్టుగా అది అక్కడే అర్థమైంది మనకి. సో దాన్ని అవన్నీ చూసే కదా ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చిందండి. ఇవాళ ఈరోజు పేదవ కళాకారులు అందరూ ఒకటయ్యారు. అలాగే టీవీ ఆర్టిస్టులు అందరూ ఒకటయ్యి గెలిపించాలని చూశారు. ఎందుకంటే మాకు సమాజం ఇది దీనికి సేవ చేసే నాయకుడు కావాలి ఓకే అన్న దీంతో రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకున్నారు ఇవాళ. ఓకే యాదవ్ గారు చెప్పండి, ఇట్లా ఎటువంటి అంటే కార్యక్రమం జరుగుతుంది అనిపిస్తుంది? ఇంతకాలంగా ఉంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ ఇన్ ది ఫీల్డ్, సినిమా ఫీల్డ్, తెలుగు సినిమా ఫీల్డ్లో వేలాది మంది మూవీ ఆర్టిస్టులు ఉంటారు. అందులో 700 మంది కంటే ఎక్కువ మీ దగ్గర సభ్యులు లేరు. ఇంత తక్కువ సభ్యత్వం ఉండడానికి కారణం ఏమిటి? రెండవది ఏం చేస్తారు, ఏం మంచి చేస్తారు మీరు మూవీ ఆర్టిస్ట్? ఏం లేదు, ఇప్పుడు మెయిన్ అంటే ఆశించేది ఏంటంటే పేద కళాకారులకు ఫస్ట్ పెన్షన్స్. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు ఉన్నవాళ్ళు పెద్ద ఆర్టిస్టులకి అవసరం లేదండి ఆర్గనైజేషన్. సమస్య వచ్చేది చిన్న ఆర్టిస్టులతో. చిన్న ఆర్టిస్టులకు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పెన్షన్స్ అనుకోండి, ఆరోగ్యశ్రీ కార్డులు అనుకోండి, వాళ్ళకి లేకుంటే హౌజెస్ అనుకోండి. సో అఫ్కోర్స్ హౌజెస్ ఇచ్చేసారు, బట్ స్టిల్ వాళ్ళకి కావాల్సిన ఈ రెండు ఇంపార్టెంట్ ప్రస్తుతం ఉన్నది పేద కళాకారులకు. వాళ్ళ కోసమే యాక్చువల్ అసోసియేషన్స్ ఫామ్ అయ్యేది కూడా పేద ఆర్టిస్టుల కోసమే. సో ఆర్టిస్టుల కోసమే డెఫినెట్గా ఇప్పుడున్న అప్కమింగ్ ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులు అండ్ యూత్ అంతా కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి వేయడం జరిగింది. సో అందుకే అంటే ఆయన మీద నమ్మకం, అంటే ఇద్దరు సేవ చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చారు, అందరూ సేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నారు అక్కడ. బట్ ఎక్కువ నమ్మకం ఈయన మీద ఈయన చేస్తారని. ఇండియాలో అంటే అక్కడ ఉన్న ప్యానెల్ అనుకోండి, ఇంకా అదర్ మెంబర్స్ అనుకోండి, వాళ్ళందరూ ఉన్నా కూడా ఈయన మాత్రం ఈసారి ఖచ్చితంగా మా అందరికీ
ముందుకు తీసుకెళ్తారు, మన అందరిని కలుపుకుంటారు. అందులో టీవీ ఆర్టిస్ట్ కూడా ముఖ్య అంటే మెయిన్ రోల్ ప్లే చేశారు. ఓకే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా రాజకీయాలు అనేది మొదటిసారిగా బయటపడినట్టున్నది. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. రాజేంద్ర ప్రసాద్ జాయిన్ అవుతారు మనతో. లెట్ us టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం రోజు రాజకీయాలు మాట్లాడుకుంటాం, అప్పుడు సినిమా రాజకీయాలు మాట్లాడుకుందాం. ఇవాళ సినిమాలో రాజకీయాలు మాట్లాడుకుందాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ప్రముఖ హీరో రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికారు. ఇవాళ ఫలితాలు వచ్చినాయి. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్, మీరు ఒక మహిళను ఓడించారు, బాధ అనిపించడం లేదా? నేను అనుకున్నాను, నేను వచ్చేటప్పుడే అనుకున్నాను నువ్వు ఏదో పెడతా పెట్టాను. బాధ అనిపించడం లేదా? నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడే అమ్మ చచ్చిపోయిన నేను, మహిళలంటే నాకు చాలా గౌరవం. మరి ముఖ్యంగా నన్ను పెంచింది మా అక్క. ఇది మీకు అన్నీ అంటే సోదరుడుగా నీకు అన్నీ తెలుసు. బట్ స్టిల్ ఇది మాకు ముందు తెలుసున్నట్టయితే ఎట్లా ఉండేదో నాకు తెలియదు. కానీ మేము ముందు అనౌన్స్ చేసి ముందు మేము ఎలక్షన్లో పోటీ చేస్తున్నామని దిగిన తర్వాత లాస్ట్ మినిట్లో ఆవిడని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అందుకని దీనికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంతకాలంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పనిచేస్తూ ఉన్నది. దాదాపు 6 సార్లు మురళీమోహన్ గారు ఏకగ్రీవంగా వారు 6 సార్లు 6 సార్లు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వారు ఏకగ్రీవంగా ఒకసారి పోటీలో కూడా గెలిచినట్టున్నారు. మేము పోటీ చేసిన అన్నిసార్లు వారు అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పటి వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మీరు 800-900 మంది కంటే ఎక్కువ మంది సభ్యుల్ని చేర్చడానికి కారణం ఏంటి? చాలా వేలాది మంది ఉండుంటారు మూవీ ఆర్టిస్ట్. ఆ క్వశ్చన్ ఇలాంటి ఒక క్వశ్చన్ కాదండి, ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండి వాటి యొక్క పర్యవసానమే ఇవాళ మార్పు కోసం అనేది. ఇప్పుడు కాదంబరి కిరణ్, శివాజీ రాజా ఇట్లాంటి వాళ్ళందరూ అడిగి చివరికి నిజమైన మార్పు కోసం అని ఇవాళ ఎలక్షన్లోకి దిగటం జరిగింది. ఇప్పుడు వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, దీంట్లోనే ఇప్పుడు మహిళ నిలబెట్టారు, మహిళను ఓడించారు అని అంటే మహిళని ఆవిడని 6 సార్లు ఆయనే ఉండటం కంటే ఒక 2 సార్లు మహిళకి ఇచ్చి ఉండొచ్చు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా, మా హీరోయిన్ ఇచ్చుంటే 100% హర్షించడం అది. ఆయనకి విగ్రహం కూడా పెట్టేవాడు. యాక్చువల్గా అట్లా చేస్తుంటే బాగుంటుందని. అట్లా కాకుండా ఇంకోలా చేస్తామంటే చూసేవాళ్ళందరూ ఎవరు ఇక్కడ అమాయకులు ఎవరు లేరండి. అందరికీ ఇవాళ పరిస్థితుల్లో అందరికీ అన్నీ అర్థమవుతున్నాయి. కాబట్టి ఇవాళ ఈ ఎలక్షన్ అనేది, మా ఎలక్షన్ అనేది ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఎదురు చూసే పరిస్థితికి ఇవాళ ఈ ఎలక్షన్స్. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వస్తాయి, ఎవరు గెలవబోతున్నారనే చర్చ బాగా జరిగింది సినిమా రంగంలో. ట్విస్టుల వల్ల, బోల్డని ట్విస్టులు జరగడం వల్ల ఆ ట్విస్టుల్లోంచి మెలికల్లోంచి సాగదీసి మొత్తం మీద చివరికి ఇలా తయారైంది ఇది. అయినా కామన్ మ్యాన్లో కూడా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసిన ఎన్నికలు కాబట్టి ఈ ట్విస్టులు ఇచ్చినందుకు వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ కాకూడదు అనే ఒక సెక్షన్కి ఎందుకున్నది? అది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎందుకు జరిగింది, ఏం జరిగింది చెప్పాలి. ఉండాలి అనేది వాళ్ళది. ఏమిటి దానిలో? రాజేంద్ర ప్రసాద్ అని కాదు, ఆ ప్లేస్ లో ఎవరున్నా వాళ్ళకి నచ్చదు అంతే. ఆ ప్లేస్ లో ఎవరున్నా నచ్చదు, వాళ్ళ చేతిలో ఉండాలి అంతే. వాళ్ళ చేతిలో ఉండదు సరే రోజా. బట్ ఇప్పుడు ఇది ఎవరున్నా సేవ జరగాలి, కష్టంలో ఉన్నటువంటి ఆర్టిస్టులందరికీ ఉపయోగపడాలి కదా. ఒక అసోసియేషన్ ఎందుకు పెట్టుకుంటాం మనం? ఒక బొగ్గు గనిలో ఒక అసోసియేషన్ పెట్టుకుంటారండి. ఎందుకు పెట్టుకుంటారు? ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, ఎవరికైనా బాధ కలిగినప్పుడు వాళ్ళని సేవ్ చేయడానికి కదా ఇవన్నీ అసోసియేషన్ అనేది. ఇక్కడ ఆ పర్పస్ కోసం కనుక మనం ఎవరన్నా అవుదామని వస్తే ఏది గుత్తాధిపత్యం ఎప్పుడు ఇందులో రావడానికి లేదు, ఓన్లీ మేము తప్ప ఇంకెవరు అనేది. దానికి ఇన్ని ప్లాన్స్, ఇన్ని రకాలైనటువంటి రాజకీయాలతోటి. మెంబర్షిప్ చూస్తేనే మీకు ఆర్టిస్ట్ అవ్వాలి అని మెంబర్షిప్ తీసుకోవాలి అంటే కొంతమందికి నచ్చితేనే దాంట్లో మెంబర్గా చేరొచ్చు, లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తే రిజెక్ట్. ఇప్పుడు ఎన్నో మంది 10 సినిమాలు 20 సినిమాలు చేసిన హీరోలు కూడా ఉన్నారు, వాళ్ళకి మెంబర్షిప్ లేదు, డబ్బులు కట్టి సంవత్సరాలు ఎదురు చూస్తున్నా లేదు. ఏ కారణం చేత ఏ బేసిస్ మీద వాళ్ళని క్యాన్సిల్ చేస్తారో కూడా చెప్పడానికి ఎవరు లేరు.
ఓన్లీ లిమిటెడ్ 700 మంది అంటే మీరు అర్థం చేసుకోండి, దాన్ని బట్టి దాన్ని ఎంత గుప్పెట్లో పెట్టుకున్నారు. సినిమాల్లో మీరు చాలా సక్సెస్ఫుల్గా సినిమా ఫీల్డ్లో కొన్ని దశాబ్దాల పాటు ఉన్నారు. మీరు యూ హ్యావ్ బీన్ ఎ వెరీ సక్సెస్ఫుల్ హీరో. యూ హ్యావ్ మేడ్ యువర్ ఓన్ మార్క్. ఇంత అద్భుతమైన ఇది సంపాదించి ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా మీరు ఎక్కడ ఏ సినిమాలు నటించినా కూడా యువర్ ఓన్ Son of Sachin. యువర్ ఓన్ మార్క్, యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ యువర్ ఓన్ మార్క్. అట్లాంటి దగ్గర ఎందుకు ఈ మూవీ ఆర్టిస్ట్ లాంటి చిన్న అసోసియేషన్లో పోటీ చేయాలని ఆలోచన? నా దృష్టిలో చిన్న అసోసియేషన్ కాదు. ఎందుకనంటే అది మన మాతృ సంస్థ. అంటే మేమందరం కళాకారులుగా, సినిమా కళాకారులుగా ఉండి మేమందరం ఉన్నటువంటి సంస్థ, మాకు సంబంధించినది, మాకు కనెక్ట్ అయి ఉన్నటువంటి సంస్థ. అందుకని మేము వీఆర్ వన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఇట్ కదా. ఆ ఫ్యామిలీలో మేము కూడా మెంబర్స్ కదా. ఆ ఫ్యామిలీకి మంచి చేయడానికి నీకెంత హక్కు, అహంకారం, లేకపోతే క్షమించాలి అహంకారం కాదేమో, ఆ హక్కు బాధ్యత ఎంతైతే ఉందో మాకు కూడా అంతే ఉంటుంది కదా. కోరిక ఉందో, కోరిక ఎంత ఉందో, 6 సార్లు అయినా కూడా 7వ సారి కూడా చేయాలని నీ కోరిక ఎంతైతే ఉందో మాకు కూడా అంతే ఉంటుంది కదా. తప్పే ఉంటుంది ఇందులో. అక్కడ తేడా వచ్చిందండి యాక్చువల్గా. అక్కడి నుంచి మొదలైంది అసలు. పైగా ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే అనేక చోట్ల చెప్పాను నేను, మళ్ళీ కూడా చెప్పాలి ఎందుకంటే రేపటి నుంచి మాట్లాడడం కాబట్టి. 100% ఆయన ఫినిష్డ్ ఆఫ్ టుడే. ఎందుకనంటే నేను ఈసారి నాకు టైం లేదు, నేను రాజమండ్రి రేపటి రాజకీయాలు లేవు పనే. ఆయన నేనా రాజకీయాలు లేవు పనే. అసలు ఇప్పుడు కూడా రాజకీయాలు లేవు. ఇప్పుడు నటుడినే, రాజకీయాలు లేవు నాకు. అనవసరంగా దీనికి రాజకీయ రంగు పులివారు కాబట్టి మేము ఇంతవరకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అంతేగాని ఇప్పటికీ నేను రాజకీయానికి సంబంధం లేదు నాకు. ఇది ఓన్లీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించినంత వరకే. ఆయన నుంచోట్లేదు అని అన్నారు కాబట్టి మేము వస్తాము అని అంటే లేదు నేనే నుంచుంటాను. మంచిది, మీరే నుంచుంటారా? సరే అని అంటే ఒక ట్విస్ట్, ఇందాక బోల్డెన్ ట్విస్ట్లు అని చెప్పాను. ఒక ట్విస్ట్, ఇప్పుడు ఆయన నుంచోట్లేదు, జయసుధ గారు నుంచుంటారు. ఇదేం ట్విస్ట్ అని అంటే మహిళలకి అదేంటి అనగానే మా అందరికీ డౌట్ వచ్చింది. మహిళలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాడు ఈయనకి? ఈ మహిళలు ఎప్పటి నుంచో ఇప్పుడు గుర్తు రావటం ఏంటి అంటే నేను వద్దు అని అనుకున్నప్పుడు మహిళలు కావాలా? అది ఎట్లాగది? అది కుదరదే అనుకుని, పైగా ఏమిటి మా ముందున్నటువంటి ఛాలెంజ్ ఏంటయ్యానంటే మేము ఆల్రెడీ కమిట్ అయ్యాం చేద్దామని. సడన్గా నువ్వు తప్పుకో, ఒకవేళ ఇప్పుడు ఆవిడని పెట్టారు కాబట్టి అయితే మేము తప్పుకుంటున్నాం అని అనాలని చాలా ముందే అనౌన్స్ చేసినట్టున్నారు. కరెక్ట్ కదా. మీకు తెలుసు, మరి ముఖ్యంగా మీడియా వారితోటి నేను చాలా క్లియర్గా మొదటి నుంచి కూడా మీడియాతో నేను చాలా క్లియర్గా రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ అనౌన్స్మెంట్ రోజు మనం చాలా క్లియర్గా ఉన్నాం. ఏది మేము వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్, వీ వాంట్ టు డూ ద సర్వీస్ లైక్ దిస్ బికాస్ నో బడీ వాంటెడ్ టు ఇదేరా. ఆ గ్యాప్లో నేను చేయాలనుకుంటున్నాను, ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. నేను అనేక సార్లు అనేక మందికి నేను పక్క తప్పుకున్నాను. మన నాగబాబు కూడా తెలుసు, తను ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా. నేను ఈరోజు అమర్ గారికి చెప్పింది కూడా అదే. వాళ్ళు ముందే డిసైడ్ చేసి రాజేంద్ర ప్రసాద్ గారా జయసుధ గారు అని యునానిమస్గా ఒకరికి చేసి నెక్స్ట్ ఇంకొకరిని నించోళ్ళగా కన్విన్స్ చేస్తుంటే మేము కూడా హ్యాపీగా ఫీల్ అయింటాం. కానీ ఒక మనిషి నించున్న తర్వాత ఇంకొకరిని పెట్టి అవమానించడం అనేది మాకు బాధేసింది డైరెక్ట్గా. అందువల్ల ఇది ఏమైంది అంటే ఏంటి, మనం పనికి మనం ప్రెస్టేజ్ క్వశ్చన్ అయిపోయింది అందరికీ. ప్రెస్టేజా కాదా అనే దానికన్నా నా క్వశ్చన్కి ఆన్సర్ ఎవరైనా చెప్పొచ్చు అనమాట. నేను సడన్గా ఎందుకు తప్పుకోవాలి, నేను ఎందుకు ఉండకూడదు, ఎందుకు తప్పుకోవాలి, నేను నన్ను ఎందుకు అంటే మనం బానిసలమా? ఎవరికైనా బానిసలమా? ఎవరికి బానిసగా ఇండివిజువల్ స్టేచర్ ఉన్నటువంటి ఇక ఏం చెప్పాలి నా గురించి? ప్రైమ్ మినిస్టర్ని వాళ్ళని అడిగితే చెప్తారు. లేదు అని అవసరం అయితే కనుక నీకు లేదు, నేను ఇలా భయపడిపోతూ పక్క తప్పుకోవాలి అని ఎట్లా? ముందు మీరు అని ఉన్నట్టయితే చాలాసార్లు నేను తప్పుకున్నా పక్కకి. రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు రోజా ఉన్నారు, ఆరు ఫిలిం ఆర్టిస్టు. అట్లాగే మురళీమోహన్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, మొన్నటిదాకా జయసుధ గారు కాంగ్రెస్ శాసనసభ్యురాలు. సో కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా రాజకీయ పార్టీలన్నీ కూడా వచ్చేసినట్టున్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. నేనైతే ప్యూర్లీ అభిమానంతో వచ్చాను, అది మొదటి రోజు చెప్పాను. రాజకీయ రంగంలో ఎంటర్ అయింది రాజేంద్ర ప్రసాద్ గారి మూవీతోనే. సో అప్పటికే ఆయన నంది అవార్డులు తీసుకొని ఎంత గొప్ప ఆర్టిస్ట్ మీ అందరికీ తెలుసు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తిని, గొప్ప నటుడిని అవమానించడం అనేది నాకు నచ్చలేదు. ఆ ప్లేస్లో పెద్ద నటులు ఎవరున్నా కూడా వాళ్ళని అవమానిస్తే మనం ఒప్పుకోం. ఎందుకంటే యునానిమస్గా ఉన్నప్పుడు మేము ఉండాలి, ఎలక్షన్ ఉన్నప్పుడు ఇంకొకరు ఉండకుండా ఇంకొకరిని మధ్యలో తీసుకొచ్చి పోటీ పెట్టి ఇండస్ట్రీలో ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసి జనాల్లో కూడా ఒక చులకన భావాన్ని తీసుకొస్తున్న వాళ్ళ అహంకారాన్ని అణగదొక్కాలి అనేది మా యొక్క ఇది.
ఓకే. సో దానికి మేము వర్క్ రాజకీయాలు ఏం లేవు. రాజకీయాలు ఏం లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం సినిమా, పార్టీ, సినిమా. కాంగ్రెస్ పార్టీ, సినిమానే రాజకీయాలు అయ్యాయి. హానెస్ట్గా మాట్లాడతాను మీ దగ్గర, వెరీ హానెస్ట్గా. తను ఎట్లా అయితే మేము హీరోయిన్గా చేసినప్పుడు ఎలా అయితే తను ఉందో, ఇది వెళ్ళినప్పుడు కూడా సార్ అదేంటి సార్ మీకు ఎందుకు ఏం చేయించలేదు మీకని ఎవరికి వచ్చిన డౌట్ రండి నేనని స్పోర్టివ్గా వచ్చుతాను. అసలు రాజకీయం అనే మాట మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? ఎప్పుడు లేదు, ఏ రోజున లేదు. ఎవరు మాట్లాడుకోవాలి, ఎవరు క్వశ్చన్ కూడా చేయాలి. అంతకుముందు ఏమండి మురళీమోహన్ గారు తెలుగుదేశం వాడు అయి ఉండి కాంగ్రెస్ ఓడిపోయిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి పెడతాం అన్న మాట అడిగాము మేము ఎప్పుడన్నా? ఎప్పుడు లేదండి. మేము అట్లా ఎప్పుడు అడగల. అలాంటిది అయిపోయిందండి, ఎందుకు వచ్చింది పోవాలా? ఒకప్పుడు అది కదా రాజేంద్ర ప్రసాద్ గారు, ఒకప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ వీటిల్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినారు, క్యాంపెయిన్ ఫిలిమ్స్లో వాటిలో పార్టిసిపేట్ చేసినారు, తెలుగుదేశంతో కొంత సన్నిహితంగా ఉన్నారని నేను ఇంటి నెంబర్ ఇంట్లో ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు మరి తెలుగుదేశానికి సంబంధించిన ఒక సీన్ ముఖ్యుడు మురళీమోహన్ గారు మిమ్మల్ని ఓడించాలని ఆలోచన ఏంటో మరి అది వాళ్ళనే అడగాలండి. అది ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్రమాణాలు పాటించరా, ఇలాంటివి ఏమి ఉండవా అనేది విషయం అడగచ్చు. బట్ అయితే అసలు ఏ బేసిస్లో ఆయన చేశాడు మనం తెలియకోకుండా మనం ఇదెందుకు మళ్ళీ ఇందులో ఇంటర్ఫియర్ చేయటం ఎందుకనంటే నేనే నాన్ పొలిటికల్ ఎప్పుడు కూడా. అప్పుడు ఒకవేళ ఏదన్నా చేస్తున్నా ఎన్టీ రామారావు ఇంట్లో పుట్టిన వ్యక్తిగా ఆ ఫ్యామిలీకి నాకు ఉన్న అటాచ్మెంట్కి నేనే కొంతకాలం పాటు నాకు ఆ ముద్ర ఉన్నా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముద్ర ఉన్నా, ఇంకోటి ఉన్నా, నేను ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు మీకు తెలుసు, ఏ రోజున మనం వాటి మీద ఇంట్రెస్ట్ తోటి ప్రత్యక్ష రాజకీయాలకు నేను వెళ్ళలేదు ఎప్పుడు. వాటితో నాకు పని కూడా లేదు. యాక్చువల్గా అయితే నాకు అవకాశం అనేక సార్లు వచ్చింది నాకు అవకాశం. పెద్ద చాలా మంది ఫిల్మ్ ఆర్టిస్టులు, ఫిల్మ్ యాక్టర్స్ చాలా మంది డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చినారు, పోటీ చేసినారు, గెలిచినారు. దే హావ్ బీన్ దేర్. చాలా మంది చూసి ఏం తప్పే ఉందండి. చిరంజీవి కూడా ఉన్నారు, చాలా వేరే రాష్ట్ర పొరుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా అయినారు. పాలిటిక్స్ ట్రై చేయలేదు. ఇప్పుడు అనుభవం వచ్చింది కదా, ఇంకా ట్రై చేసి ఈ మధ్య వీళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేసి మెల్లిగా నన్ను లాగడానికి మంచి అనుభవాలు. ఇదైతే పర్లా. ఈ పిల్ల అంటది వారం రోజుల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, పర్లేదు బాగానే రాటు తేలేరు, ఇంక మీరు జనరల్ ఎలక్షన్కి వచ్చేయచ్చు. అమ్మా ఎందుకమ్మా మీరు పడుతున్నారు కదా, మాకు కూడా ఎందుకు ఇది. కానీ ఎవరు అంగీకరించకపోయినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా రాజకీయాలు వచ్చినాయి. రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రమేయము, వాళ్ళ ప్రయోజనాల కోసం కూడా కొన్ని పార్టీలు కొంతమంది వచ్చారు. మీకు కూడా ఒక టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ యాదవ్ సపోర్ట్ చేశాడంటారు, నిజమే? ఇప్పుడు ఇందాక ఒక ఛానల్లో నేను మాట్లాడేటప్పుడు వి హనుమంతరావు గారు, ఓకే, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, విజయవాడ నుంచి గద్దె రామ్మోహన్, ఏమండి వీళ్ళందరూ ఫోన్ చేశారు లైవ్లో. ఫోన్ చేసి ముగ్గురు 3 పార్టీలు. తర్వాత మహామహులు అందులో వి హనుమంతరావు అంటే మీకు తెలియదే ఉంది, కాంగ్రెస్లో తల పండిన ఆయన హాయ్ ప్రసాద్ నాకు ఎంత సంతోషంగా ఉంది, నువ్వు బిడ నువ్వు గెలుచుడు నాకు చాలా ఆనందంగా ఉంది, నువ్వు ఎట్లాంటి నీ క్యారెక్టర్ నాకు తెలుసు, నువ్వు మంచి చేయి బిడ, అందరికి నువ్వు హెల్ప్ చేయని అన్నారు. అన్న థ్యాంక్స్ అన్న అన్నాం. అట్లాగే గద్దె రామ్మోహన్ ఫోన్ చేసి, అన్నిటికంటే బీయింగ్ ఏ సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ గారు డైరెక్ట్గా లైన్లోకి వచ్చి బ్రదర్ మంచి విక్టరీ సాధించారు, మీరు అనుకున్నది మంచి చేద్దామని అనుకున్నారు, మీరు మంచి చేయండి, మీ వెనకాల మేము ఉన్నాం, మా గవర్నమెంట్ ఉంది. ఎన్నికల్లో కూడా వెనకాల అన్నాడని ఆయనకి సామాజిక స్పృహ ఉంది కాబట్టి ఎన్నికలప్పుడు కూడా మీరు వెనకాల అసలు ఏంటంటే ముద్ర అన్యాయం. ఎందుకంటే పక్కన మాకు వైఎస్ఆర్ పార్టీ కూడా, మాకు అన్ని పార్టీలు ఉండవు, అందరూ ఉన్నారుగా. నేను వీళ్ళని సెపరేట్ చేసి చూడలేనుగా. ఆయన తన పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ అందో, ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన ఘట్టం ఈ రోజు జరిగింది. అది జరిగినప్పుడు ఒక మార్పు ఒకటి వచ్చింది. అదే అంత పెద్ద మనసు చేసుకొని ఆయనకున్న స్నేహంతో, మా మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయనకి లైన్లోకి వచ్చి మా అందరికీ కంగ్రాచులేషన్ చెప్పారంటే, అంటే అఫ్ కోర్స్ నేను ఫోన్ చేశాను. ఏంటంటే ప్రసాద్ నేను మీ ఫోన్, నా ఫోన్ అది మామూలుగా డెడ్ అవ్వలేదు, మొత్తం పోయింది. అది నేను ఇమ్మీడియట్ గా పోయింది. ఎవడెవడికో సెల్ ఫోన్లు పంచామన్నారు, నా ఫోన్ పోయింది, మొత్తం పనికి రాలేదు. నేను రోజా గారికి మార్నింగ్ రాజకీయాల్లో ఏమేమి ఉంటే అవన్నీ మీ మీద ఆపాదించే ప్రయత్నం కూడా జరిగింది.
అన్నీ మీరు నమ్మాలి, అన్ని రకాలైనటువంటి మా మీద ఒత్తిళ్ళు కానీ, వీళ్ళ మీద వచ్చిన ఒత్తిళ్ళు కానీ, నా దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసిన నా తమ్ముళ్ళు కానీ, ఏది ఏమైనా ఏమండి ఇది అదే చెప్తున్నా, వాళ్ళు కాంప్లికేట్ చేయాలని అనుకోవటం మాకు అది హెల్ప్ అవటం, వాళ్ళు కాంప్లికేట్ చేయాలని అనుకోవటం మాకు హెల్ప్ అవడం, ఇది జరిగింది. బట్ ఆ మాట మాత్రం తప్పండి. తలసాని గారు వచ్చి సపోర్ట్ చేశారనే మాట నేను వచ్చారని అదే నేను ఎలక్షన్ ముందే ఆయన మాటకే అడ్డొచ్చాను నేను. ఎందుకంటే ఆయనకు ఒక సామాజిక స్పృహ ఉండి ఈ తన సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన ఘట్టం ఈరోజు జరిగినప్పుడు అతను ముందుకు వచ్చి మాకు విషెస్ చెప్పడం అనేదే ఆయన వెనకాల ఉన్నాడు. అలాంటి మాట చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది దీని వెనకాల. అసలు ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, వాళ్ళ అన్నయ్య శంకర్ యాదవ్ నాకు ప్రొడ్యూసరు, నాతో సినిమా తీశాడు. చిన్న చిన్న ఆశ. నేను వాళ్ళ ఇంట్లో 10-15 సార్లు భోంచేశాను నేను. సో నాకు గత చాలా కాలంగా మనం మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏం రాజకీయాలు నడిచినాయి, ఎవరి మీద ఎవరిని ఓడించడానికి ప్రయత్నాలు చేసినారు, ఇవి వదిలేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు మీరేం చేయబోతున్నారో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. సంఘాలు అనగానే పదవులు, వాటికి ఎన్నికలు, ఆ ఎన్నికల్లో రాజకీయాలు చాలా సర్వసాధారణంగా జరుగుతుంటాయి. సినిమా నటుల్లో, కళాకారుల్లో ఇటువంటి తక్కువగా ఉంటుంది అనుకుంటాం, కానీ అది కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పి మొన్న జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రూవ్ చేసినాయి. సరే ఏదేం జరిగినా కూడా ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు వచ్చినాయి. రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడిగా గెలిచినారు. మనతో శ్రీరామ్ ఉన్నారు, రోజా ఉన్నారు, అట్లాగే కాదంబరి కిరణ్ కూడా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఎజెండా ఫ్రమ్ టుమారో? ఏదైతే మనం అనుకుని ముందుకెళ్ళామో, ఏది చేద్దామని మనం అసలు ఇందులో నిలబడ్డామో, ఏది చేద్దామని దేవుడి ముందు మనం అనుకున్నామో, అవన్నీ కూడా వరుసనే చేసుకుంటూ వెళ్ళటమే. మరి ముఖ్యంగా ఫస్ట్ టు స్టార్ట్ విత్ అంటే ముందుగా పెన్షన్లు, అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడంతో స్టార్ట్ చేస్తున్నాం కార్యక్రమం. తద్వారా మిగతావి మనం అనుకున్న హెల్త్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఏమిటి సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఏంటండి? సోర్స్ ఆఫ్ ఫండింగ్ అంటే మనం ఇంతకుముందు డబ్బులు ఉన్నాయా మూవీ ఆర్టిస్ట్లో? ఏమిటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏమిటి? కిరణ్ చెప్పండి. ప్రసాద్ గారు ఇవాళ ఎలక్ట్ అయ్యారు కాబట్టి కొద్ది రోజులు పడుతుంది వారికి అన్ని తెలుసుకోవడానికి, ఏమేమి ఉన్నాయి, ఏం జరుగుతాయి. యూ హావ్ బీన్ దేర్ విత్ ది అసోసియేషన్. 3,22,00,000 రూపాయల చిల్లర ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. రైట్. అది కాకుండా నాగబాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రెగ్యులర్గా దీని మీద ఒక చిన్న ఫండ్ వచ్చి ఈ డబ్బు డిస్టర్బ్ చేయకుండా రైట్ ఉండడానికి తన మాట వినే ఆర్టిస్టుల చుట్టూరా అప్పుడు ఉన్న వాళ్ళకి దాదాపు 7-8 మందితో 10 మంది వరకు 1,25,000 రూపాయలు చెప్పిన ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాడు ఆయన. 1,25,000 చేయిస్తే నెలకు 1,000 రూపాయలు వస్తాయి. ఆ 1,000 రూపాయలు ఎవరికైనా పేదోళ్ళకి పెన్షన్ ఇద్దాం అనేది ఆయన మంచి ఆలోచన. అలా ఒక జూనియర్ వేణుమాధవ్, ఒక శ్రీకాంత్, ఒక శ్రీహరి గారు, తను వీళ్ళందరూ కూడా, ఇప్పుడు శ్రీదేవి అనే ఒక ఆర్టిస్టు విజయ్ కుమార్ గారు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఒక మంజుల డాటర్ కరెక్ట్, ఏదో ప్రోగ్రామ్ వస్తే వాళ్ళు ఎంత ఇస్తారని అడిగాం. 1,50,000 ఇస్తారన్నారు. అప్పుడు మాకు 50,000 మా ఫీజు ఉంది. అమ్మ ఈ 1,00,000 రూపాయలు నువ్వు తీసుకో, 50,000 ఫీజు కడతావా అని అంటే, సార్ 1,00,000 రూపాయలు కూడా నేను ఇందులో వేసేస్తానంటే నాగబాబు కూడా 25,000 వేసి 1,25,000 రూపాయలు ఆ అమ్మాయి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇలాగా కొంత డిపాజిట్స్ చేసి దీని మీద రెగ్యులర్గా వచ్చేది, ఆ డబ్బు తీయకుండా ఇలా చేయండి అని ఆయన చెప్పాడు మాకు. అలాంటి డబ్బు ఉంది. విజయ నిర్మల గారు మా తల్లి నెలకు 15,000 రూపాయలు కొన్నేళ్లుగా ఇస్తుంది ఆవిడ, పేదవాళ్ళకి పంచండి అని. వాణిశ్రీ గారు ఇచ్చారు, కృష్ణకుమార్ గారు ఇచ్చారు, గీతాంజలి గారు 10,000 అంతా ఇచ్చారు. ఇంకా బోల్డ్ అంతమంది డబ్బులు ఇచ్చున్నారు. ఇది డిస్టర్బ్ చేయకుండా. రైట్. అట్ ది సేమ్ టైం దీని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. 3,22,00,000 రూపాయలతో ఇంట్రెస్ట్ వస్తుంది. మాకు అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, 2 అపార్ట్మెంట్స్ కలిసి ఒక బిల్డింగ్ ఉంది, దాని రెంట్ వస్తుంది. ఇది అంతా కాకుండా ఎప్పుడు పెద్దవాళ్ళని అడిగినా ఏ హీరోయిన్ అయినా మాకు డబ్బులు ఇస్తూనే ఉన్నారు. ప్లస్ మెంబర్షిప్స్ ఉన్నాయి. ఇప్పుడు అసోసియేట్ మెంబరు లైఫ్ మెంబర్ అని మనకు ఉంటుంది. అసోసియేట్ మెంబరు ఉంటే పూర్తిగా కట్టకపోయినా కానీ 30,000 ఎంతో కట్టి అప్పుడు నెలకి 3,000 రూపాయలు కట్టేవారు సంవత్సరానికి. అదొక ఇన్కమ్ వచ్చేది మాకు, అది తీసేశారు. తర్వాత మెంబర్ అనేవాడు 2,000 రూపాయలు సంవత్సరానికి కట్టుకుంటూ తను ఒక 50,000 ఎంతో ఉండేది, అప్పుడు అది తీసేశారు. ఓన్లీ లైఫ్ మెంబర్ ఒక్కటి మాత్రం పెట్టారు. సో ఇన్కమ్ సోర్సెస్ అన్నీ కూడా తీసుకుంటూ వచ్చి కొత్త బాడీ ఏం పెట్టారు, ప్రామినెంట్ ఆర్టిస్టులు. జనరల్ బాడీ మీటింగ్ కూడా ప్రామినెంట్ ఆర్టిస్టే రావాలి అన్నంత దృక్పథంతో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఇబ్బంది అయింది. సో ఇన్కమ్ సోర్సులు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మా పెద్ద హీరోలు అందరూ కూడా ఈ పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా క్రికెట్లు ఆడారు, డ్యాన్సులు చేశారు, ప్రోగ్రామ్స్ చేశారు,
డబ్బు ఇప్పుడుకి చేస్తున్నారు. ఎందువల్ల చేస్తున్నారు ఏంటంటే ఈ పేదవాళ్ళకి వెల్ఫేర్ చేయండి అని కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇలా రేపు కూడా ప్రోగ్రామ్ చేయొచ్చు, రేపు కూడా ఇవన్నీ రివైవ్ చేయొచ్చు. ఈ ఇంట్రెస్ట్ని వాడచ్చు సార్. ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళని ఒక డోర్ వేసి వాళ్ళని క్లోజ్ చేసి లోపల ఏదో కంప్యూటర్ చేసుకుందాం అనే రోజులు పోయాయి. కాబట్టి చాలా ఈజీగా చేయగలం రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన పనులని అని నేను నమ్ముతున్నాను. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చాలామందికి సభ్యత్వం రాకుండా ఉన్నారు. వారందరికి సభ్యత్వం ఇవ్వడం, తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మూవీ ఆర్టిస్టులందరికీ కూడా ఆర్థిక సాయం అందించడం, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక సొంత భవనం కూడా లేదనేది ఇంతకాలంగా ఏమిటి మరి? ఇంతకుముందు కిరణ్ గారు చెప్తున్న ప్రకారం అయితే చాలా అంటే ఫండ్స్ కూడా ఉన్నాయి, కానీ ఇట్లా ఒక సొంత తావు లేకపోవడం అనేది. ఒక గూడు లేదు ఇంతవరకు. అది కూడా మేము అనుకున్న ఎజెండాలో 100% ఉన్న విషయం. ఎందుకనంటే సోర్స్ కలిగించింది మంచి చేయడానికి సోర్స్ కావాలి అని అంటే ఈ హీరోలందరూ ఏమంటే హుదూహుద్దు తుఫాను వచ్చింది అని అనగానే ఒక్కొక్క హీరో 25 లక్షలు టపా ఇచ్చేశారు. సో అది మా హీరోల పరిస్థితి, అది వాళ్ళ గొప్పతనం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, అందరూ అట్లా ఇస్తారు. సో మంచి జరుగుతుంది అని అంటే నా హీరోలు, మా వాళ్ళు, మా స్టార్స్ దే ఆర్ లైక్ అలా ఉన్నారు. వాళ్ళని మనం ఎందుకు అడగలేదు, మనం ఎందుకు చేయలేకపోయాము అనేది అని కనుక అయితే అది మనం ఏంటి అనేది మనం టెస్ట్ చేసుకోవాల్సిందే తప్పితే సోర్సెస్ కిరణ్ చెప్పినట్టుగా అనేక రకాలైనటువంటి సోర్సెస్ ఉన్నాయి. వాటన్నిటినీ మేము అవగాహన తీసుకుని వాటన్నిటిలోంచి బయటకు తీసి నాకు పర్సనల్గా వరల్డ్ వైడ్ మొత్తం అంతా ఎన్ఆర్ఐలంతా ఫ్యాన్స్ నాకు. నేను ఆల్రెడీ ఇప్పటికే ఆల్రెడీ 10-15 మంది ఫ్రెండ్స్ తోటి నేను మాట్లాడున్నాను. వాళ్ళు కొంత అమౌంట్ వాళ్ళ దగ్గర నేను 100% వెళ్ళి తీసుకొస్తాను. ఎందుకంటే నా బాధ్యత, నేను తీసుకొని నేను ప్రెసిడెంట్ కంటే ఊరికే ఉండడానికి కాదు కదా మనం వచ్చింది. మనం తయారు చేస్తాం, ఆ ఫండ్ చేస్తాం, ఇంకా తెస్తాం, పెడతాం. మేము అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మీకున్న ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే మీరు డైరెక్ట్ రాజకీయాల్లో లేరు, మీకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా మీకు యాక్సెసిబుల్గా ఉంటాయి. ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు చంద్రశేఖరరావు గారు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళని కలిసే అవకాశం మీకు ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది, రిప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్గా మీరు ఈ 2 ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారు మూవీ ఆర్టిస్టుల కోసం అని చెప్పి? మీరు అన్నట్టుగా నిజంగా వాళ్ళు నాకు చాలా అంటే మరి ముఖ్యంగా ముందు నుంచి నా సినిమాలు చూసిన వాళ్ళుగా అట్లాగే నేనంటే చాలా అభిమానం చూపిస్తారంటే ఇప్పటికే నేను వాళ్ళని కలిసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి అభిమానం చూపిస్తున్నారు. కేసీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు, ఆఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు నాకు రిలేషనే అవుతారు. అయినా ఇప్పుడున్న బాధ్యత ప్రకారం 100% మనకు గూడే లేదు అనే పాయింట్ని మనం అనుకోవటం కంటే ప్రాక్టికలైజ్ ఎంత చేస్తాం అనేది మనం 100% నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నాను, వాళ్ళని అడగబోతున్నాను. ఒక్కటి చెప్తాను, ఇఫ్ యూ డోంట్ విత్ యువర్ పర్మిషన్. చెప్పండి. మదర్ తెరిసా గొప్పగా అందరికీ చేయటానికి తను మనసు పెట్టుకుని నేను ఇలాంటి కడు బీద వాళ్ళందరికీ కూడా ఒక హాస్పిటల్ కట్టిద్దామని చెప్పి ఎవరో ఒక పెద్ద మనిషి, అంటే వాడు కొంచెం మూర్ఖుడు, ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏదన్నా మీకు వీలైన సహాయం చేయండి అంటే వాడు మూర్ఖుడు కదా, ఠూ అని వచ్చాడు. ఆవిడ ముఖంలో ఏమీ ఎక్స్ప్రెషన్ మార్చకుండా థ్యాంక్ యూ వెరీ మచ్, ఇది నా కోసం తీసుకుంటాను, వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మదర్ తెరీసా. ఇది నమ్మి మా అమ్మని నమ్మి ముందుకెళ్ళు. అంటే ప్రజలకు ఏమైనా చేయాలి లేదా తన సొసైటీలో తన సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఏమైనా చేయాలనుకున్న వాళ్ళు చేయాల్సింది. మనతో పాపులర్ ఫిలిం ఆర్టిస్ట్ వేణుమాధవ్ ఫోన్ లైన్లో ఉన్నారు. వేణుమాధవ్ గారు చెప్పండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వాటి ఫలితాలు మీకు ఎట్లా అనిపించినాయి? నమస్తే. చెప్పండి. పొలిటికల్ అనే పాయింట్ వస్తే సార్, అవును చెప్పాను నేను ఇంతకుముందు, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యురాలు ఆమె. అలాగే వి హనుమంతరావు గారు ఫోన్ చేశారని చెప్పారు మా రాజేంద్ర గారు. అవును, ఆయన కాంగ్రెస్. అవును. మన తల్పం శ్రీనివాసరావు గారు ఫోన్ చేశారని ఆయన టీఆర్ఎస్. అవును. తెలుగుదేశం ఇంకొకరు ఫోన్ చేశారన్నారు. గద్దె రామ్మోహన్ ఫోన్ చేశారు టీడీపీ. రామ్మోహన్ రావు గారు ఎంపీ ఫోన్ చేశారు, ఆయన కాదు, ఆయన తెలుగుదేశం. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గెలిచినప్పుడు
నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ఆమ్ ఆద్మీ గెలిచిందని ఇక్కడ చెప్పిండు. అవును. అలాగే ఈయన మామూలు వ్యక్తి కాదు, రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఆ, అజాతశత్రువు. అజాతశత్రువు. అలాగే మీకు రెండో కోణం తెలియదు ఆయన గురించి. సార్ చెప్పిన పని కంపల్సరీ చేస్తాడు. ఓకే. రోజా గారు కూర్చున్న రోజా గారు తెలుసు. రోజా గారు ఎందుకు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారో రోజా గారికి తెలుసు. రైట్. రేపటి రోజున పక్కాగా మహిళలకు సంబంధించినటువంటి కమిటీ ఒకటి తెలిస్తే ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారు జయసుధ గారికే ఆ కమిటీలో ప్రెసిడెంట్ పదవి ఏదో ఇచ్చే అవకాశం కూడా ఉంది. రెండు, ఓకే. కిరణ్ కుమార్ ఉన్నాడు. ఆడియో సరిగ్గా లేనట్టుంది వేణుమాధవ్ గారు. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వేణుమాధవ్ గారు. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. ఆడియో సరిగ్గా లేదు. సో వేణుమాధవ్ చెప్తున్నది ఏమిటంటే అజాతశత్రువు రాజేంద్ర ప్రసాద్, ఆయన చేయాలనుకున్నది తప్పనిసరిగా చేస్తాడని చెప్తూ ఉన్నారు. రోజా గారు చెప్పండి. అంటే మళ్ళీ నేను ఒకసారి రాజకీయాలు ఇన్సిస్ట్ చేస్తున్నాను అనుకోవద్దు, కానీ మూవీ ఆర్టిస్ట్ అంటే కళాకారులు అనేవాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఉండాలి, రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలంటారు. కానీ ఎందుకు ఇంత మరీ అంటే సొసైటీలోని మిగతా సెక్షన్స్ అన్నీ కూడా ఏమిటిది అని ప్రశ్నించే విధంగా మూవీ ఆర్టిస్టులలో, మూవీ ఫీల్డ్లో ఎందుకు రాజకీయాలు వస్తూ ఉన్నాయి? కొంతమంది అది తీసుకురావటం అనేది ప్రజలు కూడా గమనించారు. ఇది రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకొచ్చింది కాదు అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఆర్టిస్టులు కాని వాళ్ళు, మామూలు ప్రజలు ఎవరైతే అభిమానులు ఉంటారో మిమ్మల్ని ఎందుకు వాళ్ళు కూడా ఆయన గెలవాలని కోరుకుంటారు. కాబట్టి నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతానంటే, మీరు రాజకీయాల్లో ఉండి శాసనసభలో పోతే కూడా మీ సినిమా రంగాన్ని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు, మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. అట్లాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాల అంటే రెండు కలగాపులుగా అయిపోయి ఒక లైన్ అనేది లేకుండా పోతుందేమో. దీనికి బాధ్యులు ఎవరు, దీనికి కారకులు ఎవరు? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఈ ఎలక్షన్లో మీరు చూస్తే స్పష్టంగా రాజకీయాలని తీసుకొచ్చింది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. అనవసరంగా దాన్ని రాజకీయం చేసి దానికి రాజకీయ రంగు పులిమారు. సో అది కరెక్ట్ కాదనేది మా అందరి అభిప్రాయం. నేను కూడా వెళ్ళింది యాజ్ ఏ రాజేంద్ర ప్రసాద్ గారితో నేను నటించిన ఒక హీరోయిన్గా అండ్ ఒక గొప్ప నటుడికి జరిగిన అవమానానికి నేను అక్కడ నించున్నాను. జయసుధ గారు అంటే నాకు చాలా గౌరవం. నేను అనేది అదే, వాళ్ళకి నిజంగా ఆర్టిస్టుని గౌరవించే మనసు ఉంటే ముందే రాజేంద్ర ప్రసాద్ గారితో జయసుధ గారితో మాట్లాడి ఎవరో ఒకరిని వాళ్ళు నిర్ణయించి ఒకసారి ఇప్పుడు ఒకరిని తర్వాత ఒకరిని వాళ్ళే డిసైడ్ చేస్తుంటే ఈరోజు మాకు కూడా ఇలా మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే గతంలో జరిగిందంటే అదే, ఎవరో ఒకరిని నించోబెడతారు, మేమందరం కూడా సరే అంటాం. ఎవరు పోయి పోటీ పెట్టాలో వాళ్ళని ఓడించాలని ఇంతవరకు ఎప్పుడు అనుకోలే. కానీ ఈసారి వాంటెడ్గా ఒక గ్రూప్ ఈయనను ఓడించాలి అనుకోవటం బాధాకరమైన విషయం. అది రాజకీయాన్ని చేసి మళ్ళీ దానికి ఒక ట్విస్ట్లు ఇచ్చి ఇప్పుడు కూడా మీరు చూస్తే గెలిచిన తర్వాత మేమంతా ఒకే కుటుంబం అంటూనే మేము కొంతమంది గెలిచాం, వాళ్ళు కొంతమంది గెలిచారంటారు. వాళ్ళు నించునిందే 5 మంది గెలిచారు. వాళ్ళు కొంతమంది ఏంటో నాకు అర్థం కాలేదు. రెండోది ఆయన మాట్లాడిన మాట, అసలు మేము ఉన్నప్పుడు ఎలక్షన్ ఖర్చుకి ఇప్పుడు ఖర్చుకి చూస్తే అర్థమవుతుంది ఆ గెలుపు ఎలా వచ్చిందో అంటారు. అంటే ఆ మాటలు, వ్యంగ్యమైన మాటలు ఎందుకు మాట్లాడాలి? అందరూ ఒకటి అన్నప్పుడు, గెలుపు ఆహ్వానిస్తున్నాను అతను నా తమ్ముడు అన్నప్పుడు ఈ మాటలంతా అనాల్సిన అవసరం లేదు. సో ఈరోజు ఖర్చు అయ్యింది అంటే ఎవరి వల్ల అయింది? యునానిమస్ అయ్యేదాన్ని మీరు ఎలక్షన్ పెట్టారు. ఈరోజు పోలీస్ స్టేషన్లో పోయి బాక్సులు ఇన్ని రోజులు ఉండి ఆ ఖర్చు చేయడానికి కారణం మీరు. సో ఆయన మీద వేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. రైట్. కిరణ్, ఒకటి చెప్పండి. ఈరోజు మధ్యాహ్నం ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడుతూ కళ్యాణ్ అంటున్నారు, ఇది ఎవరు గెలిచినా ఫలితాలు వచ్చే ముందు ఎవరు గెలిచినా 6 మాసాల కంటే ఉండదు, మళ్ళీ ఎన్నికలు జరగాల్సిందే, దీనికి సంబంధించి కోర్టు వ్యవహారాలు, అసలు ఎలక్షన్స్ ప్రాసెస్ సరిగా జరగలే అంటారు. ఏమిటది? ఎలక్షన్ అంటే ఆ విషయం కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేం, కానీ ప్రాసెస్ జరగలేదు అనేది అతని వాదన మాత్రం నేను ఏకీపిస్తానండి. ఎందుకంటే నేను కూడా ఒక పార్ట్ దాంట్లో. నన్ను రానివ్వకూడదు రాజేంద్ర ప్రసాద్ గారి పవర్స్లో ఇది ఒకటి. సో దీన్ని కట్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక ఫెడరేషన్ రూల్ పెట్టారు. ఇంకో లెవెల్లో పేదవాళ్ళు రాకుండా ఉండాలంటే దాన్ని 2,500 నుంచి 15,000 చేశారు. ఇలా ఒక్కొక్కటి డివైడ్ చేస్తున్నప్పుడు అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఒక పర్మనెంట్ నియమావళి అంటే ఏముండదా? ఎప్పటికప్పుడు ఎవరంటే ఇప్పుడు కళ్యాణ్ వాదన ఏంటంటే అన్నీ ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వట్లేదు అని. ఆ పుస్తకం పట్టుకునే తిరుగుతాడు. బైలాస్ ఉన్నాయి బుక్ పట్టుకుని ఆ బైలాస్ ఉన్నాయి, దానికి మినిట్స్ ఉండవు.
ఆ మినిట్స్ కరెక్ట్గా రాసి ఉండవు. ఓ పేపర్ తీసుకుని అందులో అట్లా జాయిన్ చేసి పెడతారు, వాళ్ళకి కావాల్సిన టైప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అంతర్గతంగా గత 10 సంవత్సరాల నుంచి గ్లాస్ డోర్లో నేను మాట్లాడుతూనే ఉన్నాను. ప్రతి ఒక్కటి రికార్డ్ అయ్యింది. అయితే అతను చెప్పేది మాట మాత్రం 100% కరెక్ట్. థ్యాంక్ యూ. నియమావళి ఉల్లంఘించారు అన్న మాటకి నేను ఎక్కువ. థ్యాంక్ యూ కిరణ్. చివరిగా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి, గతంలో కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు 1-2 సార్లు అయితే ఎన్నికలు జరిగి ఉంటాయి. చాలా సందర్భాలు యునానిమస్ గారిని 1-2 సార్లు అయినా ఎన్నికలు జరిగి అప్పుడు ఎప్పుడు లేనంత ప్రచారం ఈసారి ఎందుకు మీడియా యాక్టివ్గా ఉన్నందుకు వచ్చిందా, లేక మీలో మీకు పాలిటిక్స్ ఎక్కువ? 100% ఫైనల్ ఆన్సర్ పాలిటిక్స్ వల్లే అసలు ఇది. ఇందాక రోజా చక్కగా చెప్పింది, చాలా క్లియర్గా చెప్పింది. ఖర్చు ఎందుకయింది అని క్లియర్గా చెప్పింది చూడండి. అట్లాగే రాజకీయాలు ఎందుకు వచ్చినాయి అని అంటే రాజకీయాలు చేయడం వల్ల వచ్చినాయి. చాలా రాజకీయం చేయడం బట్టి రాజకీయం అయింది. ఇది లేకపోయినట్టయితే హానెస్ట్గా ఉన్నట్టయితే అసలు దీంట్లో ఇక్కడ దాకా వచ్చే అవకాశమే లేదు కదా. ఈవేళ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రతి చోట కూడా ఒక మనిషి హానెస్టీ, తన పవిత్రత, తన కమిట్మెంటు లేకపోతే ఇలాంటి మిస్గైడింగే జరుగుతాయండి. ఖర్చు ఎందుకయిందా, మనం మన ఇంట్లోంచి తీసుకొచ్చేస్తున్నామా లేకపోతే మనకు జేబులోంచి తీసి పెడుతున్నామా అని తీసి పక్కన పెడితే దేనికయింది అనే విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అద్భుతమైన విషయం ఇవాళ జరిగింది. ఇవాళ ఏది జరిగినా కూడా గొప్ప విషయం ఏంటంటే ఒక ఆన్సర్తో ప్రజలకి ఒక చక్కటి విషయాన్ని, అంటే ఇప్పుడు సినిమాలో ఒక నీతి చెప్పాం చిన్నపిల్లలకి, కథంతా చెప్పి ఇందులో ఉన్న నీతి ఏంటి అని అంటుంటారు కదా. సో అందుకని నాయనలారా, మహానటులారా, నటీనటులారా, మీకు రాజకీయాలకి సంబంధం లేదు. మరి ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి రాజకీయానికి సంబంధం లేదు. రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది, రిజల్ట్ మాత్రం ధర్మానికే ఉంటుంది. 100% ధర్మం వాళ్ళ గెలిచింది అని మాత్రమే చెప్పగలను. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఇన్ యువర్ న్యూ పొజిషన్. కొత్త దీనిలో మీరు బాగా చేయాలి. మూవీ ఆర్టిస్ట్ అందరికి కూడా న్యాయం జరగాలి. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, అవసరమైన వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. మూవీ ఆర్టిస్ట్ మామూలుగా సినిమాలు అంటే, సినిమా నటులు, సినిమా కళాకారులు అంటే గ్లామర్ ప్రపంచం. అది ఆ గ్లామర్ ప్రపంచం రామారావు గారు, నాగేశ్వరరావు గారి దగ్గర చూస్తున్నాం మనం. ఎక్కడ జనానికి అవసరం వస్తే, తుఫాన్లు వచ్చినా, కరువులు వచ్చినా వచ్చి ఆదుకున్న సందర్భాలు, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆర్థిక సాయం సమకూర్చడం కోసం అని చెప్పి చాలా ప్రయత్నం చేసిన వాళ్ళు, రాజకీయాల్లోకి వచ్చి కూడా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రజాసేవకు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అన్నారు. ఆ లైన్స్లో వెళ్ళాలని మీ నాయకత్వంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సక్రమంగా నడవాలి, సాఫల్యం చెందాలని కోరుకుందాం. శ్రీరామ్ గారికి, రోజా గారికి, కిరణ్ గారికి, ప్రత్యేకంగా రాజేంద్ర ప్రసాద్ గారికి, విజయ్ యాదవ్ గారికి కూడా కృతజ్ఞతలు. ఇవాళ ఈ చర్చలో పాల్గొంది. ఇది 4th ఎస్టేట్. మళ్ళీ సోమవారం నాడు 4th ఎస్టేట్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.